రాధాకృష్ణుల గురించి తెలియని భారతీయుడు ఉండడేమో కదా. రాధ గురించి మాట్లాడుతూ కృష్ణుని ప్రస్తావన లేకపోతే ఎలా చెప్పండి. సువాసన లేని పువ్వు, మెరవని బంగారం, తీపిదనం లేని మకరందం, వీటిని ఊహించను కూడా ఊహించలేం. రాధాకృష్ణుడు, కృష్ణుడు రాధ, రాధే కృష్ణుడు, కృష్ణుడే రాధ అన్నంతగా మన ఇతిహాస పురాణాలు, జానపద గాథల్లో, భక్తుల విశ్వాసాల్లో నిలిచిపోయిన జంట. వీరు ఒట్టి ప్రేమికులేనా అంటే అవుననాలి, ఆదర్శ జంటనా అంటే అవుననాలి. ఇలాంటి ఆదర్శ ప్రేమికులలో ఒకరైన రాధగారి జీవితం ఏ విధంగా మొదలైంది, వారి జీవన విధానం ఎలా ఉండేది అన్నది ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రాధ, రాధిక, రాధారాణి, రాధికా రాణి అని పిలువబడే ఈమె శ్రీకృష్ణుని బాల్య స్నేహితురాలు. ఈమె ప్రస్తావన భాగవతంలోనూ, జయదేవుని గీతా గోవిందంలోనూ ఎక్కువగా కనపడుతుంది. రాధ ఒక శక్తి స్వరూపిణి. అందుకే శ్రీకృష్ణ భక్తులు రాధాకృష్ణులను విడదీసి చూడలేరు. భాగవతంలో ఈమె ఒక గోపికగా చెప్పబడింది. శ్రీకృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్ళే సమయానికి రాధ వయసు కృష్ణుని వయసు కన్నా 10 ఏళ్ళు తక్కువ. అయితే రాధ శ్రీకృష్ణుని కన్నా పెద్దదని చెప్పడానికి ఒక వింత కథ ప్రచారంలో ఉంది. ఆ కథను కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. రాధ ఒక గుడ్డి పిల్లగా జన్మించిందని ప్రచారంలో ఉంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని కొన్ని కారణాల వల్ల తనకన్నా ముందుగా జన్మించమని కోరాడు. లక్ష్మీదేవి శ్రీహరి కన్నా ముందుగా జన్మించడానికి సున్నితంగా తిరస్కరించింది. శ్రీహరి పలుమార్లు విన్నవించుకోగా ఒక షరతుపై ఆమె అందుకు అంగీకరించింది. శ్రీకృష్ణుని చూసే వరకు కన్నులు తెరవనని చెప్పింది. అది ఆ షరతు. శ్రీహరి అందుకు అంగీకరించాడు. ఒక పాప పెద్ద కమలంలో యమునా నదిలో తేలుతుంది. ఒక రోజున విషభానుడు అనే యాదవుడు కమలంలో ఉన్న పాపను చూసి సంతోషపడి ఆ చిన్ని పాపను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. భార్యాభర్తలు ఆ చిన్నారికి రాధా అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ చిన్నారి కన్నులు తెరచి చూడకపోవడం తల్లిదండ్రులు గమనించారు. తల్లిదండ్రులు ఆ పాపకు దృష్టి రావాలని మొక్కని దేవుడు లేడు. అలా రోజులు గడుస్తున్నాయి. రాధకు 5 సంవత్సరముల వయసు వచ్చింది. ఆ సమయంలో శ్రీ నారద మహర్షి ఒకానొక రోజు వారి ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ నారద మహర్షిని ప్రార్థించి పరిష్కార మార్గాన్ని సూచించమని వేడుకున్నారు. కారణం తెలిసిన నారద మహర్షి ఆ దంపతులకు యశోదానందులను, బలరామకృష్ణులను పాపను చూడడానికి వారి ఇంటికి ఆహ్వానించమని చెప్పాడు. ఆ నారద మహర్షి మాటలు విన్న వెంటనే భార్యాభర్తలు ఇద్దరూ అలానే చేశారు. అతిథులు ఇంటికి వచ్చారు. శ్రీకృష్ణుడు సమీపించగానే రాధ వెంటనే కళ్ళు తెరిచి చూసింది. అలా భూమి మీదకు వచ్చిన తర్వాత రాధ చూసిన మొట్టమొదటి వ్యక్తి పరమాత్ముడు అయిన శ్రీకృష్ణుడు. వైష్ణవ సాంప్రదాయంలో రాధను ఒక శక్తి స్వరూపినిగా కొలుస్తారు. సనత్సు జాతుల వారు శతగోప అనే పేరుతో గోకులంలో సంచరించారు. రాధాదేవిని పెంచిన తండ్రి వీరు. వీరు మానసదేహ రూపమున శతగోప నామధేయమున సంచరించుచు దివ్య శరీరముచే సనత్సు జాతునిగా హిమాలయ ప్రాంతాలలో తపోదీక్షలో కూడా ఉండేవారు. విదురుడు వీరి వద్ద బ్రహ్మజ్ఞానం పొందాడు. ఈ గాథ ఎక్కువ ప్రచారంలో కూడా ఉంది. ప్రేమ అనే స్థితి ఇప్పటి వరకు శ్రీమతి రాధాదేవికి, చైతన్య మహాప్రభుకు, శ్రీరామకృష్ణునకు మాత్రమే అందిన దివ్య స్థితి. ఈ స్థితిని సామాన్య జీవులు ఏనాటికి అందుకొనలేరు. చైతన్యముతో నిండిన ప్రేమమయ లోకం, మానవ ఊహకు అందని అత్యంత పవిత్ర ప్రేమమయ దివ్య భూమి బృందావనం. రాధ కృష్ణుని ప్రేయసి అని, ఇష్ట సఖి అని రకరకాలుగా కథలు చెబుతుంటారు. కొంతమంది అయితే రాధ కృష్ణుని కన్నా పెద్దది, వరుసకు మేనత్ అవుతుంది అని కూడా చెబుతుంటారు. అందరూ శ్రీకృష్ణుని ప్రేయసులే, ప్రియసకులే. శ్రీకృష్ణుడు మాత్రం ఈమెను ఒక పరాశక్తిగా భావిస్తాడు. రాధ శ్రీకృష్ణుని ప్రాణాధిష్టాన దేవత. అందుచేతనే పరమాత్ముడకు శ్రీకృష్ణుడు ఆమెకు మాత్రమే అధీనుడైనాడు. ఆమె అంశ ఎల్లవేళలయందు శ్రీకృష్ణుని వద్దనే ఉంటుంది. ఆమె లేకున్నచో శ్రీకృష్ణుడు నిలవజాలడు. యమునా నది ఒడ్డున ఉన్న
ఒక ధ్యాన మందిరంలో శ్రీకృష్ణుడు రాధ అను 2 అక్షరములను ధ్యానించేవాడు. ఇది గౌడీయుల నమ్మకం. బ్రహ్మ వైవర్తంలో కూడా ఉన్నదని కొందరి పండితుల అభిప్రాయం. రాధ యొక్క అంశ నుండే త్రిగుణాత్మికమైన దుర్గాది దేవతలు వచ్చారని కూడా బ్రహ్మ వైవర్తంలో ఉన్నదని చెబుతారు. ఈ రాధ వృత్తాంతం తర్వాత మనకు జయదేవుని అష్టపదులలో లభిస్తుంది. ముందుగా జయదేవుని గురించి క్లుప్తంగా చెబుతాను. జయదేవ ఒక సంస్కృత కవి మరియు రచయిత. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఉత్కల దేశంలో పూరీ జగన్నాథం దగ్గర ఉన్న కిందుబిల్వ గ్రామం నందు జన్మించారు. తండ్రి భోజదేవుడు, తల్లి రాధాదేవి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఇతని భార్య పద్మావతి. జయదేవ కవి లక్ష్మణసేన మహారాజా ఆస్థానంలో కవిగా గొప్ప కీర్తి పొందారు. ఒకరోజు రాత్రి మహారాణి పద్మావతికి నిజంగా జయదేవ కవిపై ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవాలని ఒక అబద్ధం ఆడింది పద్మావతి. జయదేవ కవి రాజు వెంట వేటకు వెళ్ళి అక్కడ అరణ్యంలో ఒక క్రూర మృగం దాడిలో మరణించాడు. ఇది విన్న పద్మావతి వెంటనే నేల కూలిపోయి మరణించింది. దుఃఖసాగరంలో మునిగిన జయదేవ కవి రాజస్థానం వదిలి కేందులో అనే గ్రామం చేరారు. ప్రస్తుతం జయదేవ కవి సమాధి అక్కడే ఉంది. జయదేవ కవి రచించిన గీతా గోవిందం మిక్కిలి ప్రశస్తిగాంచినది. ఈ కావ్యాన్ని అష్టపదులు అని కూడా అంటారు. గీతా గోవిందంలో మొత్తం 24 అష్టపదులు కలవు. అష్టపదులు వ్రాసే ముందు శ్రీ జయదేవ కవి మంగళవాచకంగా ఇలా వ్రాశారు: మేమైర్మేదుర మంబరం వనభువ శ్యామస్తమాల ద్రుమై నక్తంబీరురయం త్వమేవ తదిమం రాధే. దీనికి అర్థం ఏమిటంటే, ఆకాశమంతా కారు మేఘాలతో కమ్ముకుంది, చీకటి కానుగ చెట్లతో యమునా తీరం అంతటా చీకటి అలుముకుంది. చీకటి అంటే కృష్ణుడు భయపడతాడు. నీవే కృష్ణుని ఇంటికి చేర్చమని నందుడు రాధను కోరుతాడు. అలానే రాధ కృష్ణుని ఇంటికి చేర్చుతుంది. అది రాధ స్థాయి. ఆ స్థాయిని మించే పాదం మరొకటి 19వ అష్టపదిలోనిది. ప్రియే చారుశీలే స్మరగరల ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం. దీనికి అర్థం ఏమిటంటే, తన తలపై రాధ చిగురుటాకుల వంటి మెత్తనైన పాదాలను ఉంచమని కృష్ణుడు ప్రాధేయపడినట్లు శ్రీ జయదేవుడు వ్రాసి, ఇదేమిటి ఇలా వ్రాశాను అని బాధపడుతూ వ్రాసిన దాన్ని తీసివేశాడు. పాప పరిహారం కోసం జయదేవుడు అభ్యంగన స్నానం చేసి వచ్చేటప్పటికి తాను ఇంతకు ముందు వ్రాసిన పదాలే తిరిగి వ్రాసి ఉండడం, జయదేవుని రూపంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆ పదాలే వ్రాసి భోజనం కూడా చేసి వెళ్ళటం భార్య ద్వారా తెలుసుకొని ఆనందభరితుడై శ్రీకృష్ణుడే స్వయంగా వ్రాసిన పదాలు గనుక వాటిని అలాగే ఉంచాడు జయదేవుడు. శ్రీకృష్ణుడు వశం అయ్యేది భక్తికే. ఈ విషయం శ్రీ నారద మహర్షి తన భక్తి సూత్రాలలో చాలా విపులంగా చెప్పాడు. గోపికలకు కృష్ణుడు చిక్కింది ఈ భక్తి వలలోనే. భక్తుల పాదధూళి కూడా శిరస్సును ఉంచుకుని ఆనందించే ప్రేమ స్వరూపుడు శ్రీకృష్ణుడు. ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెబుతాను. ఒకసారి శ్రీకృష్ణుడు తీవ్రమైన శిరోభారంతో బాధపడుతున్నాడు. ఆ సమయానికే నారద మహర్షి వచ్చాడు. మహానుభావులు సమయానికే వస్తారు. శ్రీకృష్ణుని శిరోభారం గురించి తెలుసుకుని వైద్యులను పిలిపించుకొని శిరోభారం తగ్గించుకోవచ్చు కదా అని శ్రీకృష్ణుని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు: ఈ శిరోభారం వైద్యం వల్ల తగ్గదు, భక్తుల పాదధూళి తలకు రాస్తే గాని తగ్గదు అని చెప్పాడు. నారదుడు వెంటనే రుక్మిణీ మందిరానికి వెళ్ళి విషయం చెప్పి కొద్దిగా పాదధూళి ఇవ్వమని అడుగుతాడు. అందుకు రుక్మిణి, వారి పాదధూళి శిరమున దాల్చవలసిన మేము మా పాదధూళిని ఆయనకు ఇవ్వడం కన్నా పెద్ద అపరాధం ఏమైనా ఉంటుందా అని నారదుని కోరికను తిరస్కరిస్తుంది. సత్యభామ దగ్గరికి వెళ్ళిన విషయం చెబుతాడు మహర్షి. అందుకు సత్యభామ, కాలితో తన్నానని ఒకసారి అప్రతిష్ట పాలైనాను, మళ్ళీ రెండవసారి అటువంటి పాపం చేయలేను అని చెబుతుంది. మిగిలిన భార్యలందరూ కూడా నారదుని కోరికను తిరస్కరిస్తారు. నారదుడు ఈ విషయం శ్రీకృష్ణునికి చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని పిలిచి బృందావనానికి వెళ్ళి గోపికలను అడిగి వారి పాదధూళి తీసుకుని రమ్మని పంపుతాడు. ఉద్ధవుని రూపురేఖలన్నీ శ్రీకృష్ణుని వలె ఉంటాయి. శ్రీకృష్ణుడు తన బృందావనాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు. దూరం నుంచి ఉద్ధవుని చూసి పరుగు పరుగున గోపికలు వస్తారు.
ఆతృతతో ఆనందంతో శ్రీకృష్ణుని గురించి విశేషాలు అడిగి తెలుసుకుంటారు. అప్పుడు ఉద్ధవుడు వారికి శ్రీకృష్ణుని శిరోభారం గురించి పాదధూళి గురించి చెబుతాడు. చెప్పటమే తరువాయి ప్రతి గోపిక తన పాదధూళిని ఉద్ధవునికి ఇస్తుంది. ఆ పాదధూళినంతా ఉద్ధవుడు కండువాలో పెద్ద మూటగా చుట్టుకుని శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళుతాడు. నారదుడు శ్రీకృష్ణుని భార్యలు అది చూసి ఆశ్చర్యపోతారు. కొద్దిగా పాదధూళిని తీసుకుని శిరసుకు రాసుకుంటాడు శ్రీకృష్ణుడు. ఇది రాసిన వెంటనే మటుమాయమయ్యింది శిరోభారం. ఈ భక్తినే పరమ ప్రేమ, ప్యూర్ లవ్ అని నారదుడు తన భక్తి సూత్రాలలో వెల్లడిస్తాడు. అందుచేతనే శ్రీ జయదేవుడు వ్రాసిన పదాలను శ్రీకృష్ణుడు తొలగించలేదు. రాసక్రీడ సమయంలో శ్రీకృష్ణుడు రాధాదేవి పాదధూళిని శిరసున ధరించి తనను తాను మరచి ఆనందంగా ఉండేవాడు. శ్రీకృష్ణుడు ధ్యానించేది రాధనే. శ్రీకృష్ణుని అవతల రాధ ఉన్నది, రాధకు అవతల మరెవ్వరూ లేరు. అది రాధగాథ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అని నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.